హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుజీతో సరదాగా. ఈ రోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ సుజీ. ఈ రోజు మన వీడియో ఏంటంటే వెజ్ శాండ్విచ్ చేస్తున్నారండి. ఎందుకంటే బ్యాకరీ స్టైల్లో ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేస్తారండి. ఎందుకు పిల్లలు బాగా ఇష్టపడుతూ ఉంటారు బయటకు వెళ్ళినప్పుడు. అది అలా ఇంట్లో చేయమమ్మీ ఏదో ఒకటి చేయమమ్మీ అనుకుంటారు కదా, అలాంటి టైంలో ఇలాంటివి చేసి పెడితే స్నాక్స్ చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం, మీరు కూడా చూసేయండి. ముందుగా నేను క్యాబేజ్ తీసుకున్నానండి. స్టఫింగ్ కోసం నేను క్యాబేజ్ని ఒక పావు కిలోలో సగం తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. అలాగే క్యాప్సికమ్ అండి, అవి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే క్యారెట్ అండి, అలాగే టమాటా అండి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, టమాటా కచ్చపండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, బటర్ తీసుకున్నాను. అలాగే ఆనియన్ తీసుకున్నానండి, ఆవాలు, జీలకర్ర తీసుకున్నాను, జీలకర్ర పౌడర్ తీసుకున్నానండి, ధనియాల పౌడర్ తీసుకున్నాను. చూసారు కదండి కావాల్సిన ఐటమ్స్ అన్ని. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా చూపించేస్తాను, అది కూడా చూడండి. మనం ముందుగా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ముందుగా స్టవ్ వేయించుకొని కడాయి పెట్టుకుందాం. స్టఫింగ్ కోసం ఆయిల్ వేసుకుందామండి. ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసానండి. ఆయిల్ కొంచెం హీట్ అవనిద్దాం. ఆయిల్ హీట్ అయింది కదండి, మనం ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేస్తానండి. ఆవాలు జీలకర్ర వేసుకుందాం. అలాగే ఆనియన్స్ కూడా వేసుకుందాం అండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. అన్నీ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. వెజిటేబుల్స్ కానీ ఆనియన్స్ కానీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు అలాగే చిల్లీ వేసుకుందాం. చిల్లీ కూడా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనిద్దామండి. మనకు పంట కింద కొంచెం నమ్మలేటప్పుడు కొంచెం తెలుస్తూ ఉంటుంది కదండి కసకస అని, అలా ఆ విధంగా ఉంటే చాలండి మనకి. చూసారు కదండి, ఈ టైంలో ఉన్నప్పుడు మనం చక్కగా క్యారెట్ వేసేసుకుందామండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ వేసుకున్నాను. పువ్వు కూడా వేసుకుంటానండి. ఇది కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇది కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు క్యాబేజ్ వేసుకుందామండి. చూసారు కదండి, అల్లం వెల్లుల్లి కూడా చక్కగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు క్యాబేజ్ ముక్కలు వేసేసుకుందామండి. ఇవి కూడా సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలు అండి. పావులో సగం తీసుకున్నాను. ఇంకా ఇది కూడా ఒక 5 సెకండ్స్ పాటు చక్కగా ఫ్రై వచ్చిన తర్వాత టమాటా వేసుకుందామండి. క్యాబేజ్ కూడా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుందాం. టమాటా ముక్కలు కూడా వేసుకున్నామండి. ఇవి కూడా ఒక టమాటాకాయ తీసుకున్నాను నేను. ఒకసారి సరిపోతుందండి, చిన్న సైజు. చూసారు కదండి, ఇప్పుడు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకుందాం. నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తానండి. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేస్తానండి. ఇప్పుడు ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేస్తానండి. అలానే జీలకర్ర పౌడర్ కూడా, ఇది కూడా 1 టేబుల్ స్పూన్ వేస్తానండి. ఇది కూడా వేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై అవ్వద్దాం. చూసారు కదండి, ఈ విధంగా చక్కగా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు టమాటా కచ్చప్ వేసుకుందామండి. ఇది కూడా వేసుకొని ఒకసారి టాస్ చేసుకుందాం మంచిగా. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా సరిపోతుందండి. ఇంకా మనకి స్టఫింగ్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదండి. ఇప్పుడు బ్రెడ్ కూడా చక్కగా బటర్ పెట్టుకొని మనం బ్రెడ్ని కూడా చక్కగా ప్రిపేర్ చేసుకుందామండి. బ్రెడ్ మధ్యలో స్టఫింగ్ పెట్టుకుని అది కూడా ప్రిపేర్ చేసుకుందాం. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇంకా
స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిద్దామండి. దీన్ని ఒక 5 మినిట్స్ పాటు చల్లారిద్దాం. మనం ముందుగా బ్రెడ్ తీసుకుందామండి. ఇందులో మిల్క్ బ్రెడ్ కాకుండా శాండ్విచ్ బ్రెడ్ తీసుకుందాం. ఒక నేను 4 పీసెస్ వరకు తీసుకున్నానండి. దీంట్లో స్టఫింగ్ పెట్టుకుందాం. మనం ఇప్పుడు బటర్ యాడ్ చేసుకుందాం అండి. దీని మీద బటర్ని కొంచెం స్ప్రెడ్ చేసుకుందాం. చూసారు కదండి, ఇలా బటర్ కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకుందాం. ఇందులో స్టఫింగ్ కూడా 2 టేబుల్ స్పూన్ తీసుకుని చక్కగా స్ప్రెడ్ చేసుకుందాం. స్టఫింగ్ అయితే స్మెల్ చాలా బాగా వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పెట్టేసుకుంటే చక్కగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 4 వైపులు సమానంగా వచ్చేలాగా. ఇప్పుడు వేరే బ్రెడ్ పెట్టేసుకుందాం అండి. దీని మీద ఇలా ఒకసారి స్ప్రెడ్ చేయండి. మళ్ళీ గట్టిగా నొక్కితే కొంచెం హత్తుకుంటుంది అనమాట. అట్లా యాడ్ చేసుకుందామండి. పైన కూడా చక్కగా బటర్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకుందామండి. ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇంతేనండి, చక్కగా నేనైతే బయటలో చక్కగా స్టఫింగ్ అయితే నేను ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకున్నానండి. నేను వీటిని చక్కగా మనం వీటి మీద వేసుకుని చక్కగా కాల్చుకున్నామండి. ఇప్పుడు పెనం మీద బటర్ వేసుకుని కొంచెం సిజిల్ అవుద్దాం. ఇలా సిజిల్ అవుతే సరిపోతుందండి. ఇప్పుడు ఈ బ్రెడ్ తీసుకుని చక్కగా దీని మీద పెట్టుకుని కాల్చుకుందాం అండి. ఒక 1 మినిట్ పాటు ఇలా కాలితే సరిపోతుంది. ఇలా ఒక 1 మినిట్ పాటు కాల్చుకోవాలండి. దీన్ని ఒక్కసారి తిరిగేసుకుందాం అండి. చూసారు కదండి, ఈ విధంగా తిరిగేసుకుని మళ్ళీ ఒక్కసారి కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇది కాలింది కదండి చక్కగా. ఇప్పుడు దీన్ని తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందాం మనం. చూసారు కదా ఎంత చక్కగా అయిందో, చక్కగా క్రిస్పీగా ఉంటుందండి ఈ విధంగా కాల్చుకుంటే. తింటూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది తిన్న తర్వాత మంచి కాఫీ తాగినట్టే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఇంకా ఇది కూడా తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదండి, బేకరీ స్టైల్లో వెజ్ శాండ్విచ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. నాకైతే చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మనం బయటకు వెళ్ళినప్పుడు చక్కగా కొనుక్కుని తింటాం కదండి. ఆ విధంగా కాకుండా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ చక్కగా తినొచ్చండి. టేస్ట్ కూడా అయితే చాలా బాగా వచ్చినాయండి. మరికెందుకు లేట్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందు ఉంటుంది మీ సుజి. బాయ్.